ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశం రసభసగా ముగిసింది. పరిశీలకులుగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే గందరగోళం నెలకొనటం కలకలం సృష్టించింది. ఉట్నూరులో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పీఏసీ సమావేశం వాడివేడిగానే సాగింది. నాయకుల మధ్య గ్రూపు తగాదాలతో పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని, జిల్లా అధ్యక్షురాలిని వెంటనే మార్చాలని డిమాండ్ చేయడంతో దుమారానికి దారితీసింది. పరస్పర దూషణలతో వివాదం పెరగడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం పూర్తిగా పట్టుతప్పింది. పీసీసీ అనుమతి నియమావళికి లోబడి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అల్లుడు సంజీవ్ రెడ్డిని పీఏసీ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు ఆహ్వానించడాన్ని నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అభ్యంతరం చెప్పారు. దీంతో వివాదానికి కారణమైంది. పరుష పదజాలంతో దూషించుకోవడంతో సమావేశం అదుపు తప్పింది. ఒక దశలో తగాదాలు తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి జూపల్లి సర్ది చెప్పినా పట్టించుకోలేదు. పరిశీలకుడిగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి సావంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా చివరికి పోలీసులు కొంతమందిని బయటకు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. పార్టీ అంటే కుటుంబమని, అందులో చిన్న సమస్య అని మంత్రి జూపల్లి కృష్ణారావు అభివర్ణించారు. గొడవకు కారణమైన నియోజకవర్గ ఇన్ఛార్జిపై చర్య తీసుకోవాలని పీసీసీ, ఏఐసీసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తారని జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి ఒక కుటుంబంలో కూడా కలహాలు ఉంటాయి. ఆ కలహాలను సమర్థికారం చేస్తారు. అట్లాగే అదే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలకు కాకుండా ఇంటి పార్టీలు అయితే ఎవరిని మాట్లాడలేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంది కాబట్టి అన్ని రకాల పార్టీ అధిష్టానం ఏదైతే దిశానిర్దేశం చేసిందో దానికి అనుగుణంగానే నేను పనిచేశాను. దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. కేవలం జిల్లాలో ఉన్నటువంటి ఆ గైడ్ లైన్స్ లో వచ్చేటువంటి వాళ్ళ పేర్లు పంపించాం. వాళ్ళు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు పంపించారు. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా బాధ కలుగుతాం. ఎందుకంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా మేము 20 గంటలు కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలా, మేము రేపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేము గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి చర్య కొంత బాధ కలిగించేటువంటి విషయం అనేది నేను బహిరంగంగా నేను చెప్పగలుగుతున్నాను. కీలక సమావేశమైనందున పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హాజరవగా జిల్లాకి చెందిన మంత్రి వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గైర్హాజరయ్యారు.